ఎవ్రీబడి, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి. మీ అందరూ ప్రేమతో కేఆర్డి మ్యామ్ అని కూడా పిలుస్తారు. సో ఈరోజు మనము రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అండ్ రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్లో ఆల్మోస్ట్ లైక్ పిహెచ్డి లెవెల్ చేసేస్తున్నాము. అంటే విత్ టుడేస్ క్లాస్ ఐ కెన్ గ్యారంటీలీ టెల్ యూ, మీకు రివర్ బోట్ అండ్ రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ మీద కంప్లీట్ కమాండ్ వస్తుంది, కాన్సెప్ట్ పూర్తిగా అర్థమవుతుంది అండ్ మీరు ప్రాబ్లమ్స్ కూడా చేయగలుగుతారు. ఈ రోజు క్లాస్లో కాన్సెప్ట్తో పాటుగా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం. కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈ టాపిక్ మనకి మన సిలబస్ ప్రకారం చూస్తే మోషన్ ఇన్ అ ప్లేన్ చాప్టర్లో వస్తుంది. అండ్ దిస్ బిలాంగ్స్ టు రిలేటివ్ మోషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు రిలేటివ్ మోషన్ అంటే ఏంటి? కంపారిజన్. ఎప్పుడైతే రెండు ఆబ్జెక్ట్స్ ఒకేసారి మోషన్లో ఉంటాయో అప్పుడు ఒకదానిలో నుంచి చూస్తే రెండో దాని వెలాసిటీ మనకి వేరేలాగా అనిపిస్తుంది. దీనినే మనము రిలేటివ్ అంటాం. కంపారిజన్, ఒక దానితో కంపేర్ చేస్తే రెండో దాని యొక్క వెలాసిటీ ఎలా ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం ఒక ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, మన పక్క నుంచి చాలా ఫాస్ట్గా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళింది అనుకుందాం. మనం వెళ్ళేది ప్యాసింజర్ ట్రైన్. సో మనం వెళ్ళేది ఒక నార్మల్ స్పీడ్లో వెళ్తాం. కానీ ఎప్పుడైతే ఒక ఫాస్ట్ ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళిందో అది దానితో పోలిస్తే మన స్పీడ్ ఇంకా పెరిగిందా అన్నట్లుగా అనిపిస్తుంది. దాని స్పీడ్ ఎక్కువ ఉందా, మన స్పీడ్ ఎక్కువ ఉందా మనకి తెలియదు. అలాగే ఒక్కొక్కసారి మనం ట్రైన్లో కూర్చుని ఉంటాము, ట్రైన్ ఆగి ఉంటుంది, కానీ పక్క నుంచి ఒక ట్రైన్ స్లోగా మూవ్ అయినప్పుడు మనకేమనిపిస్తుంది, మన ట్రైన్ కూడా మూవ్ అవుతుందా అన్నట్లు అనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా మనము రిలేటివ్ కంపారిజన్లో చూస్తామన్నమాట. సో అలా కంపారిజన్లో చూసేటప్పుడు మనము మ్యాథమెటికల్ గా రాయాలి కదా. సో మ్యాథమెటికల్ గా రాయడానికి when suppose two bodies are moving with velocities VA and VB, AB అనే రెండు బాడీస్ VA బార్ VB బార్, గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్ మొత్తం కూడా మనము వెక్టార్స్ తో డీల్ చేస్తాం. వెలాసిటీ అంటే వెక్టార్. సో ఒకవేళ ఏ అండ్ బి సేమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి అనుకుంటే, ఏ అండ్ బి సేమ్ డైరెక్షన్ లో వెళ్తే కనుక బేసిక్ రిలేటివ్ మోషన్ ఫార్ములా VAB is equal to VA minus VB. దీన్ని ఎలా చదవాలి? వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. సేమ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అడిగితే VB minus VA. ఒకవేళ బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనకి నెగటివ్ సింబల్ వాడాలి. ఎవరు? బి అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది అనుకుందాం. అప్పుడు బికి మనము ఎక్స్ట్రాగా నెగటివ్ సింబల్ పెట్టాలి. ఈ ఫార్ములాలో బికి మనం ఎక్స్ట్రాగా నెగటివ్ సింబల్ పెట్టాలి. సో ఇట్ బికమ్స్ VA బార్ ప్లస్ VB బార్. అదే ఏ అండ్ బి రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా వెళ్తున్నాయి అనుకోండి, అంటే దిస్ ఈస్ డైరెక్షన్ ఆఫ్ VA బార్ అండ్ దిస్ ఈస్ డైరెక్షన్ ఆఫ్ VB బార్. ఇక్కడ మనము పారలెలోగ్రామ్ లా ప్రకారం the resultant comes out to be V net bar లేదా VAB బార్. మనం ఎలా రాసుకున్నా పర్లేదు. V net bar is nothing but VAB బార్. ఒకవేళ అది హారిజాంటల్ తో తీటా యాంగిల్ మేక్ చేసింది అనుకుంటే tan theta is equal to వర్టికల్ కాంపోనెంట్ VB బై హారిజాంటల్ కాంపోనెంట్ VA. ఈ బేసిక్ థింగ్ మీకు రిలేటివ్ మోషన్ లో తెలిస్తే గనక ప్రాబ్లమ్స్ అన్ని ఈజీ అవుతాయి. సో దీనిని బేస్ చేసుకుని ఇప్పుడు మనము రిలేటివ్ మోషన్ ని అర్థం చేసుకుంటాం. సో దీంట్లో మనకి ఫస్ట్ స్టార్టింగ్ విత్ రివర్ బోట్ ప్రాబ్లమ్స్ తో స్టార్ట్ చేద్దాం. బేసిక్ మీరు రివర్ బోట్ ప్రాబ్లమ్స్ లో ఎవరెవరు మూవ్ అవుతున్నారు అనేది మీకు ఇక్కడ తెలియాలి. రివర్ బోట్ ప్రాబ్లమ్స్ లో రివర్ అనేది మూవ్ అవుతుంది, ఎస్. సో వెలాసిటీ ఆఫ్ రివర్ ఉంటుంది. అలాగే బోట్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి బోట్ కూడా వెలాసిటీ ఉంటుంది. అయితే ఈ సిచ్యువేషన్ లో మనం ఒక చిన్న అబ్జర్వేషన్, ఇప్పుడు నేను చెప్పేది గనక మీరు జాగ్రత్తగా వింటే మీకు మొత్తం రివర్ బోట్ ప్రాబ్లమ్స్ అర్థమైపోతాయి. సో ఒకవేళ మన దగ్గర ఇలా రివర్ ఉంది అండ్ ఇది గ్రౌండ్ అనుకుందాం. సో మనము ఇద్దరు అబ్జర్వర్ని పెట్టుకోవాలన్నమాట. ఒక అబ్జర్వర్ స్టాండింగ్ ఆన్ గ్రౌండ్, అనదర్ అబ్జర్వర్ ఈజ్ ఇన్ బోట్ ఇన్ ద సేమ్ రివర్. బోట్ లో ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఈ రివర్ లో మన బోట్ వెళ్తోంది, ఇది మన బోట్. మీరు ఈ బోట్ లో ఉన్నారు. ఈ బోట్ అనేది VB వెలాసిటీతో వెళ్తోంది అనుకుందాం, కానీ రివర్ కూడా ఇందులో మూవ్ అవుతుంది. రివర్ కి కూడా వెలాసిటీ ఆఫ్ వాటర్ ఉంది. ఒకవేళ గ్రౌండ్ మీద నిలబడిన వాడు ఈ పింక్ కలర్ బోట్ ని అబ్జర్వ్ చేశాడు అనుకోండి, వీడి వెలాసిటీతో పాటు ఈ వెలాసిటీ కూడా యాడ్ అయిపోతుంది కదా. వెలాసిటీ ఆఫ్ వాటర్, వెలాసిటీ ఆఫ్ బోట్ రెండు కలిసి ఎఫెక్టివ్ వెలాసిటీ ఏదైతే ఉందో అది వీడు చూస్తాడు. సో ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు దీన్ని ఏమంటాము? వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వీడు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దాన్ని వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటాం. అలా కాకుండా ఇక్కడ నీతో పాటు నీ ఫ్రెండ్ నీతోనే బోట్ లో వస్తున్నాడు. సో వీడికి నువ్వు
ఓన్లీ నీ వెలాసిటీ ఉంటుంది, రివర్ వెలాసిటీతో వీడు కూడా వెళ్తున్నాడు. దిస్ ఈస్ జస్ట్ లైక్ ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్. ట్రైన్ లోపల నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నారు, సి అనేవాడు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాడు అనుకుందాం. సో ప్లాట్ఫామ్ మీద నిలబడిన వాడికి నువ్వు వీడు ఇద్దరు కదులుతున్నట్లుగా కనిపిస్తారు, కానీ నీకు నీ పక్కనే ఉండే ఫ్రెండ్ కదులుతున్నట్లుగా కనిపించాడు, బికాస్ నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు ట్రైన్ లోనే ఉన్నారు పక్క పక్కన. సో వీటితో పాటు వెలాసిటీని క్యాలిక్యులేట్ చేస్తే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. వాటర్ లోపల నుంచి గమనించినప్పుడు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ అంటారు. గ్రౌండ్ మీద నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటాం. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు విబి మైనస్ విజి. గ్రౌండ్ ఎప్పుడు కదలదు, రెస్ట్ లో ఉంటుంది. సో గ్రౌండ్ వెలాసిటీ ఎప్పుడు 0. సో విబిజి అన్నా విబి అన్నా ఒకటే. ఓకే, అలాగే వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ వాటర్ మైనస్ వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్. గ్రౌండ్ మళ్ళీ కదలదు కాబట్టి విడబ్ల్యూ. సో విబిజి అన్నా విబి అన్నా మీనింగ్ ఒకటే, విడబ్ల్యూజి అన్నా విడబ్ల్యూ అన్నా మీనింగ్ ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బట్ వాట్ ఈస్ విబిడబ్ల్యూ? విబిడబ్ల్యూ అనేది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. సో ఫార్ములా వెలాసిటీ ఆఫ్ బోట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ వాటర్, లేదా విబిజి విడబ్ల్యూజి కూడా మీరు రాసుకోవచ్చు. సో ఇది కొంచెం మీరు బేసిక్ విఏబి ఈజ్ ఈక్వల్ టు విఏ మైనస్ విబి రాసాం కదా, అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. ఇప్పుడు మనం బోట్ గురించి మాట్లాడుకునేటప్పుడు బోట్ అనేది రివర్ లో 2-3 రకాలుగా వెళ్తుంది. ఇక్కడ అలాంగ్ ద రివర్ లో అలాంగ్ ద రివర్ వెళ్ళేటప్పుడు అలాంగ్ ద రివర్ ఫ్లో వెళ్ళొచ్చు, ఆపోజిట్ టు ద రివర్ ఫ్లో కూడా వెళ్ళొచ్చు అమ్మా. సో బోట్ అనేది అలాంగ్ ద రివర్ ఫ్లో వెళ్ళొచ్చు, ఆపోజిట్ టు ద ఫ్లో ఆఫ్ రివర్ కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ జస్ట్ గివ్ మీ 1 సెకండ్. ఓకే, ఇక్కడ బోట్ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, బిబిడబ్ల్యూ. ఎనీవే ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ లో ఇక్కడ ఉండాల్సిన బోట్ టీ టైం తర్వాత డి డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చింది. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఈ డైరెక్షన్ లో ఉంది, వెలాసిటీ ఆఫ్ వాటర్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంది. మన ఎంటైర్ లెసన్ లో మన సిలబస్ లో వాటర్ ఫ్లో, రివర్ ఫ్లో ఎప్పుడు కూడా వెస్ట్ టు ఈస్ట్, -x టు +x, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనేది ఉండదు, మీరు కంగారు పడక్కర్లేదు. సో ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ విడబ్ల్యూ రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. సో రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నప్పుడు మనకి విబిడబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు విబి మైనస్ విడబ్ల్యూ. అక్కడి నుంచి విబి కావాలి అనుకుంటే విబిడబ్ల్యూ ప్లస్ విడబ్ల్యూజీ వస్తుంది. సో టైం టేకెన్ ఎంత? టైం కి ఫార్ములా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. సో డిస్టెన్స్ ట్రావెల్డ్, టైం టేకెన్ కి ఫార్ములా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ ఆఫ్ బోట్ కదా, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ ఆఫ్ బోట్. వెలాసిటీ ఆఫ్ బోట్ ఈస్ నథింగ్ బట్ విబిడబ్ల్యూ ప్లస్ విడబ్ల్యూజీ. సో అది రాసుకుంటాం. ఇట్ ఈస్ అ వెరీ ఈజీ క్యాలిక్యులేషన్. నౌ కమింగ్ టు, ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ మీద నిలబడిన వాడికి దీని వెలాసిటీ యాడప్ అయిపోయి బోట్ స్పీడ్ గా వెళ్తున్నట్లుగా కూడా అనిపించవచ్చు అనమాట. బట్ ఎనీవే అలాంటి ఆలోచనలు వద్దు, జస్ట్ గో విత్ ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. ఎవరి వల్ల టైం టేకెన్? బోటుకి పట్టిన టైం టేకెన్. డి డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి బోటుకి పట్టిన టైం టేకెన్. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ ఆఫ్ బోట్. సేమ్ అప్లికేషన్ ఇక్కడ వస్తుంది చూడండి. ఇప్పుడు అప్ స్ట్రీమ్ అంటే వాటర్ ఫ్లో కి ఆపోజిట్ డైరెక్షన్ లో బోట్ వెళ్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్ అనగానే మైనస్ సింబల్ పెట్టుకోవాలి మనము. సో మైనస్ సింబల్ పెట్టుకుంటే మనకి నార్మల్ ఫార్ములా ఏంటి? విబిడబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు విబి మైనస్ ఆఫ్ మైనస్ విడబ్ల్యూ, లేదా విడబ్ల్యూ మైనస్ ఆఫ్ విబి. సో మనకి ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే ఇది ప్లస్, ట్రాన్స్పోజ్ చేస్తే చూడండి మైనస్ వచ్చింది. సో ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది. మైనస్ ఎలా వచ్చిందంటే ఇలాగ. మళ్ళీ టైం టేకెన్ టు క్రాస్ ద రివర్, టైం టేకెన్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ ఆఫ్ బోట్. సో వెలాసిటీ ఆఫ్ బోట్ ఇస్ ఈక్వల్ టు, ఇటువైపు వస్తే మైనస్ వస్తుంది, విడబ్ల్యూ మైనస్ విడబ్ల్యూజీ. ఇందు మీద యూజువల్ గా అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో దీనికి క్వశ్చన్స్ ఎక్కువగా కూడా అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కలిపి అడుగుతాడు. సో నార్మల్ ఫార్ములా అప్ స్ట్రీమ్ కి డౌన్ స్ట్రీమ్ కి కలిపి ఫార్ములా వేస్తే అయిపోయింది. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్, ఇప్పుడు దాకా మనము రివర్ మీద బోట్ ఇలా వెళ్ళడం చూసాం. ఇప్పుడు బోట్ ని వర్టికల్ గా క్రాస్ చేయాలి. సో ఇప్పుడు బోట్ రివర్ ని వర్టికల్ గా క్రాస్ చేయాలి.
వర్టికల్ గా క్రాస్ చేయాలి అంటే దాంట్లో మళ్ళీ రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి క్రాసింగ్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ పాత్, రెండోది క్రాసింగ్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ టైం. లెట్ us కమ్ విత్ షార్టెస్ట్ పాత్. యాక్చువల్ గా షార్టెస్ట్ పాత్ అంటే ఏంటి? షార్టెస్ట్ పాత్ ఈజ్ నథింగ్ బట్ ఏబి కదా. ఏబి అనేది ఇట్ హ్యాస్ టు బి ద షార్టెస్ట్ పాత్. లెట్ us నేమ్ ఇట్ యాజ్ ఏబి అనేది షార్టెస్ట్ పాత్ అవ్వాలి. కానీ ఇమాజిన్ చేసుకోండి, నిజంగా బోట్ ఇలా వెళ్తున్నప్పుడు రివర్ వాటర్ ఫ్లో వల్ల బోట్ ఎప్పుడు కొట్టుకుపోతుంది. స్విమ్మర్ అయినా బోట్ అయినా రివర్ ఫ్లో వల్ల కొట్టుకుపోతుంది అలాంగ్ ద రివర్ ఫ్లో. మరి అలా కొట్టుకుపోయినప్పుడు ఇక్కడ ల్యాండ్ అవుతాడు, కానీ నాకు బి దగ్గరే ల్యాండ్ అవ్వాలి. సో బి దగ్గర ల్యాండ్ అవ్వాలి అంటే తెలివైన పని ఏంటి? వాడు ఏ టు సి స్టార్ట్ అవుతాడు, అప్పుడు రివర్ వాటర్ వల్ల కొట్టుకుపోయి బి దగ్గర ల్యాండ్ అవుతాడు. సో కరెక్ట్ గా బి దగ్గర ల్యాండ్ అవ్వాలి, షార్టెస్ట్ పాత్ కాబట్టి కండిషన్ బి దగ్గరే ల్యాండ్ అవ్వాలి. అలా ల్యాండ్ అవ్వడానికి వాడు ఏసీలో డైరెక్షన్ లో స్టార్ట్ అయితే బి దగ్గర ల్యాండ్ అవుతాడు. మీరు ఈ డయాగ్రామ్ డ్రా చేయడం వస్తే చాలు, మిగతావన్నీ పైథాగరస్ థీరము, కాస్ థీటా, టాన్ థీటా మీరు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ మీద నిలబడిన వాడికి బోట్ ఎలా కనిపిస్తుంది? బోట్ కొట్టుకుపోతుంది కదా, గ్రౌండ్ మీద ఉన్నవాడికి బోట్ కొట్టుకుపోతుంది. కాబట్టి ఏబి అనేది గ్రౌండ్ మీద వాడికి కనిపించే వెలాసిటీ. కానీ బోట్ లో నీతో పాటు ఉన్న ఫ్రెండ్ కి నువ్వు ఎలా వెళ్తున్నావు వాడు అలాగే వస్తాడు, కాబట్టి ఇది విబిడబ్ల్యూ అవుతుంది. విడబ్ల్యూజీ ఎప్పుడు కూడా హారిజాంటల్ డైరెక్షన్ లో ఉంటుంది. సో పైథాగరస్ థీరం, కాస్ థీటా, టాన్ థీటా రాయడం అనేది మీకు రావాలి, ఇది బేసిక్ థింగ్. నెక్స్ట్ ఇందులో ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే విబిడబ్ల్యూ వెలాసిటీ వెక్టార్. ఎప్పుడైతే ఒక వెక్టార్ కొంత యాంగిల్ మేక్ చేస్తుందో ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. సో ఇది అడ్జసెంట్ కాబట్టి దిస్ బికమ్స్ విబిడబ్ల్యూ కాస్ థీటా అండ్ దిస్ బికమ్స్ విబిడబ్ల్యూ సైన్ థీటా. ఇందులో మనకి ఇంకొక రెండు క్వశ్చన్స్ ఏమొస్తాయి అంటే రిగార్డింగ్ ద టైమ్ టేకెన్ అండ్ యాంగిల్ మేడ్. మోస్ట్ కామన్లీ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే టు క్రాస్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ పాత్ ద యాంగిల్ మేడ్ బై వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ ఫ్లో ఆఫ్ రివర్. ఈ సెంటెన్స్ చూడండి, విత్ ఫ్లో ఆఫ్ రివర్. రివర్ ఫ్లోతో బోట్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? సో ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ దాట్ ఈస్ నథింగ్ బట్ దిస్. ఇది నిన్ను క్వశ్చన్ లో అడిగాడు. సో ఇది కావాలి అంటే ఇది ఆల్రెడీ థీటా, దిస్ ఇస్ 90 degrees. సో 90 ప్లస్ థీటా అనేది ఆన్సర్. సో విత్ రివర్ ఫ్లో అంటే ఖచ్చితంగా 90 ప్లస్ థీటా కనుక్కోవాలి. మరి థీటా ఎలా వస్తుంది మ్యామ్? యూజ్ కాజ్, సైన్, టాన్, నీకు గివెన్ ఇన్ఫర్మేషన్ ని బట్టి నువ్వు ఏదైనా వాడుకోవచ్చు. దేర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఇన్ దాట్. నెక్స్ట్ టైం టేకెన్ టు క్రాస్ ద రివర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే టైం టేకెన్ టు క్రాస్ రివర్. ఆ రివర్ ని క్రాస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం టేకెన్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. డిస్టెన్స్ ఏంటి? డిస్టెన్స్ ఈస్ నథింగ్ బట్ విడ్త్ ఆఫ్ ది రివర్. వాట్ ఈస్ డి హియర్? డి ఈస్ కాల్డ్ విడ్త్ ఆఫ్ రివర్. విడ్త్ ఆఫ్ ది రివర్ డిస్టెన్స్ ట్రావెల్డ్. మరి వెలాసిటీ ఏం తీసుకోవాలి? ఇక్కడ బోలెడన్ని రకాల వెలాసిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒక షార్ట్ ట్రిక్ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే నాకు తెలుసు టైంకి డైరెక్షన్ లేదు, అది మీకు కూడా తెలుసు, కానీ ఈ రివర్ బోట్ ప్రాబ్లమ్స్ లో టైం అనగానే వర్టికల్ డైరెక్షన్ ఓన్లీ ఫర్ రివర్ బోట్ ప్రాబ్లమ్స్ ఫిక్స్ అయిపోండి. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ. డిస్టెన్స్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ డి, వెలాసిటీ ఇన్ వర్టికల్ డైరెక్షన్ విబిజీ వాడుకోవచ్చు, విబిడబ్ల్యూ కాస్ థీటా వాడుకోవచ్చు, మీ ఇష్టం. మీకు డయాగ్రామ్ డ్రా చేయడం వస్తే చాలు, మిగతావన్నీ ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతాయి. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేయడం ప్రాక్టీస్ చేయండి. అక్కడి నుంచి పైథాగరస్ వేయొచ్చు, కాస్ థీటా వేయొచ్చు, టాన్ థీటా వేయొచ్చు, నో రెస్ట్రిక్షన్స్. టైం టేకెన్ అడిగితే మాత్రం ఆల్ ద క్వాంటిటీస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. టైమ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్, విడ్త్ ఆఫ్ ది రివర్, వెలాసిటీ, వర్టికల్ డైరెక్షన్ లో ఏ వెలాసిటీ ఉంటే ఆ వెలాసిటీ తీసుకోండి, ఖతం కహాని. నౌ మూవింగ్ ఆన్ టు షార్టెస్ట్ టైమ్. ఇప్పటిదాకా షార్టెస్ట్ పాత్ లో రివర్ ని క్రాస్ చేయడం చూసాం, ఇప్పుడు షార్టెస్ట్ టైమ్ లో రివర్ ని క్రాస్ చేయడం. టైం అనేది చిన్నగా ఉండాలి, పాత్ తో నాకు సంబంధం లేదు, కాబట్టి షార్టెస్ట్ టైంలో గబగబా రివర్ ని చాలా తక్కువ పాసిబుల్ టైంలో వెళ్ళాలి. సో ఎలా స్టార్ట్ అవుతాడు? ఏ టు బి స్టార్ట్ అవుతాడు. కానీ మనకి తెలుసు రివర్ వాటర్ వల్ల వాడు కొట్టుకుపోతాడు పక్కకి. సో ఏ నుంచి బి దగ్గర ల్యాండ్ అవ్వాలి అనే బయలుదేరాడు,
కానీ రివర్ వల్ల కొట్టుకుపోయి సి దగ్గర ల్యాండ్ అయ్యాడు ఫైనల్ గా. సో హీ వాంట్స్ టు ట్రావెల్ అలాంగ్ ఏబి బట్ హీ ఫైనల్లీ ల్యాండెడ్ అట్ సి. అంటే ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా జారుకుంటూ సి దగ్గరకు వచ్చాడు అనమాట. ఈ నెమ్మదిగా జారడాన్నే డ్రిఫ్ట్ అంటారు. సో బీసీని డ్రిఫ్ట్ అంటారు అనమాట. ఎక్స్ ఎందుకు పెట్టారంటే బీసీ ఎలా ఉంది చూడండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. మళ్ళీ ఇక్కడ కూడా నీకు వాడు ఇలా స్టార్ట్ అయ్యాడు కానీ ఇలా కొట్టుకుపోయాడు. సో గ్రౌండ్ మీద నిలబడిన వాడికి ఎలా కనిపిస్తాడు? గ్రౌండ్ మీద నిలబడిన వాడికి ఎప్పుడు కూడా కొట్టుకుపోతున్నట్లుగా కనిపిస్తాడు. సో ఇందాక కూడా అదే చెప్పాను చూడండి, గ్రౌండ్ మీద నిలబడిన వాడికి కొట్టుకుపోతున్నట్లుగా కనిపిస్తాడు. కొట్టుకుపోతున్నప్పుడు కనిపించే దారి ఇది, వాటర్ ఫ్లో వల్ల కొట్టుకుపోతున్నట్లుగా కనిపించే దారి ఇది, అందుకే విబిజి అని పెట్టాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇది వీడు ఒరిజినల్ గా వెళ్తున్నాడు కానీ వాటర్ వల్ల కొట్టుకుపోయి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇది విబిజి, ఇది విబిడబ్ల్యూ. వాటర్ డైరెక్షన్ ఎప్పుడు కూడా ఇటే డైరెక్షన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మీరు సైన్ థీటా, కాస్ థీటా, పైథాగరస్ థీరం, నో రెస్ట్రిక్షన్స్, మీరు ఏదైనా వాడుకోవచ్చు. అయితే దీంట్లో వాడే రెగ్యులర్ క్వశ్చన్ అగైన్, వాట్ ఈస్ ద టైం టేకెన్ టు క్రాస్ ద రివర్? నేను ఇందాక చెప్పింది సేమ్ మళ్ళీ అప్లై చేయండి. టైం టేకెన్ అంటే వర్టికల్ డైరెక్షన్, టైం వర్టికల్ డైరెక్షన్. సో టైం టేకెన్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్, వర్టికల్ డైరెక్షన్ లో డిస్టెన్స్, వర్టికల్ డైరెక్షన్ లో వెలాసిటీ ఏముంది, విబిడబ్ల్యూ. మళ్ళీ విబిజిని 2 కాంపోనెంట్స్ గా మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు కదా. థీటా ఆనుకుని ఉంది కాబట్టి ఇది విబిజి కాస్ థీటా అవుతుంది, ఇదేమవుతుంది విబిజి సైన్ థీటా అవుతుంది. సో విబిడబ్ల్యూ వాడుకోవచ్చు, విబిజి కాస్ థీటా కూడా మీరు వాడుకోవచ్చు. ఓకే, వెలాసిటీ ఆఫ్ వాటర్, సరే ఇది కాదు, విబిడబ్ల్యూ రాసుకోవచ్చు లేదా డి బై విబిజి కాస్ థీటా కూడా మీరు రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది టైం టేకెన్. టైం అంటే వర్టికల్ డైరెక్షన్, డిస్టెన్స్ ఇన్ వర్టికల్ డైరెక్షన్, వెలాసిటీ ఇన్ వర్టికల్ డైరెక్షన్. వర్టికల్ డైరెక్షన్ లో ఏ వెలాసిటీ నీకు తెలిస్తే ఆ వెలాసిటీ రాసుకోవచ్చు. నౌ కమింగ్ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బోట్ డ్యూ టు రివర్ ఫ్లో. రివర్ ఫ్లో వల్ల బి దగ్గర ల్యాండ్ అవ్వాల్సింది సి దగ్గరకు వచ్చింది. సో ఈ హారిజాంటల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దానిని డ్రిఫ్ట్ అంటారు. డ్రిఫ్ట్ ఏ డైరెక్షన్ లో ఉంది, హారిజాంటల్ డైరెక్షన్ లో. సో డ్రిఫ్ట్ కి ఫార్ములా, ఇది హారిజాంటల్ డైరెక్షన్ లో డిస్టెన్స్ ట్రావెల్డ్. అప్పుడు వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇంటూ టైం, టైం హారిజాంటల్ డైరెక్షన్ రాయకూడదు, వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇంటూ టైం. ఇప్పుడు హారిజాంటల్ డైరెక్షన్ లో ఉన్న వెలాసిటీ ఎవరు, విడబ్ల్యూజి. సో విడబ్ల్యూజి ఇంటూ టైం. టైం నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తావు. సో ఈ ప్రాబ్లమ్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, నిన్ను డ్రిఫ్ట్ ఫైండ్ అవుట్ చెయ్యి అని అడిగితే ఫస్ట్ నువ్వు టైం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత మాత్రమే మనం డ్రిఫ్ట్ కి రావాలి. ఇదొక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే రివర్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయమ్మా. నౌ వీ కెన్ గెట్ ఇన్ టు డైరెక్ట్లీ ప్రాబ్లమ్స్. స్టార్ట్ చూడండి. ఏ బోట్ టేక్స్ 2 hours టు ట్రావెల్ 8 kilometers అండ్ బ్యాక్ ఇన్ స్టిల్ వాటర్. 8 kilometers వెళ్ళింది, మళ్ళీ 8 kilometers తిరిగి వెనక్కి వచ్చింది. అప్పుడు అది తీసుకున్న టైం ఎంత, 2 hours టైం తీసుకుంది. సో ఇక్కడే నీకు అర్థమైపోతుంది టైం టేకెన్ 2 hours. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత తీసుకోవాలి, 8 + 8 kilometers కదా, అప్పుడు 16 kilometers అయ్యింది. ఇక్కడ నుంచి నువ్వు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇక్కడ నుంచి మనం హ్యాపీగా వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెలాసిటీ ఆఫ్ బోట్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. సో 16 kilometers by 2 hours. సో వెలాసిటీ ఆఫ్ బోట్ ఎంత వచ్చింది నాకు, 8 km/h. క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్, ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 4 km/h, the time taken for going upstream 8 kilometers and coming back. సో మనల్ని టైం టేకెన్ టు గో అప్ స్ట్రీమ్ ఎంత, టైం టేకెన్ టు గో డౌన్ స్ట్రీమ్ ఎంత అడుగుతున్నారు. వీటికి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. టైం టేకెన్ టు గో అప్ స్ట్రీమ్ కి ఫార్ములా రాద్దాం, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై, అప్ స్ట్రీమ్ అంటే ఏమొస్తుంది మనకి, అప్ స్ట్రీమ్ లో మైనస్ సింబల్ వస్తుంది కదా, వెలాసిటీ ఆఫ్ బోట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ వాటర్. టైం టేకెన్ టు గో డౌన్ స్ట్రీమ్ కి మనకి ఏమొస్తుంది, డౌన్ స్ట్రీమ్ పాజిటివ్ వస్తుంది, velocity of boat plus velocity of water. ఓకే, సో దట్స్ ఇట్. వెలాసిటీ ఆఫ్ బోట్ మనకు వచ్చేసింది. వెలాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్సో గివెన్. వెలాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 4 km/h. అయిపోయింది. ఇంకా డిస్టెన్స్ ట్రావెల్డ్ ఒకసారి 8 ఇంకొకసారి 8 కదా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 8 km/h బై
8 minus 4 and ikkada 8 kilometers by 8 plus 4. So ఇది 8 minus 4, so this is 4, so 2 kilometer per hour, and this is 8 by 12 kilometer per hour. Cancellations మీరు చేసుకోవచ్చు. Now moving on to next question. A boat has a velocity of 10 km per hour in still water. Water తో కంపేర్ చేస్తే బోట్. సో ఈ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. గివెన్ VBW is equal to 10 km per hour and it crosses river of width. River width ఎప్పుడు మనం D తీసుకుంటాము, 2 km. If the boat crosses the river along the shortest path. Shortest path అనగానే డయాగ్రామ్ డ్రా చేసుకోండి. This is the direction of velocity of water and width of the river మనము D గా తీసుకుంటాము. Shortest path లో వెళ్ళాలి. Shortest path possible. So what is the diagram? This is the diagram. ఇది VBW and this is VBG and this is VW. In 30 minutes. Time taken ఎంత ఇచ్చారు మనకి? 30 minutes. మీరు ఒకసారి చూస్తే కనుక కిలోమీటర్ పర్ అవర్, కిలోమీటర్స్, మినిట్స్ ని అవర్స్ లోకి మార్చుకోండి, ఎంత అవుతుంది? హాఫ్ అన్ అవర్. క్యాలిక్యులేట్ ద అప్రాక్సిమేట్ వెలాసిటీ ఆఫ్ ది రివర్ వాటర్. వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్ ని మనం ఎలా అప్రోచ్ చేయాలి? పైథాగరసా, కాస్ థీటానా, టాన్ థీటానా, ఏదైనా మనం అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్టెన్స్, టైమ్ ఇచ్చారు అంటే నేనేం చెప్పాను? టైమ్ అంటే ఆల్వేస్ థింక్ ఇన్ vertical direction. Time ante think in vertical direction. So can I start from there? Time is equal to distance traveled by దీంట్లో vertical direction లో velocity VB, vertical direction లో velocity VB. నాకు ఏమేం తెలుసు చూడండి. ఇది 10 km per hour తెలుసు, ఇంకేమీ తెలియదు నాకు. సో VB కూడా తెలియదు మనకి. రివర్ ఆఫ్ విడ్త్, బోట్ క్రాసెస్ అలాంగ్ రివర్. ఓకే, VBని ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో నాకు VB is equal to distance traveled by time taken. Distance traveled is 2 kilometers, time taken is 1/2 hours. So velocity of boat ఎంత వచ్చింది నాకు? 4 km per hour. సో ఇది 10, ఇది 4, ఇది ఎంత రావాలి? సో now I can use Pythagoras theorem because velocity of water అడిగారు. సో velocity of water is equal to under square root VBW square minus VB square. So under square root 100 minus, because 10 square minus 4 square kada, 100 minus 16. ఇది approximate value, అందుకే ఇక్కడ అడిగారు చూడండి, approximate value of velocity. So 100 minus root 16 comes out to be somewhere around 84 కదా. 84 కి approximate గా ఎంత వస్తుంది అంటే approximately 9.1 km per hour. Approximate value రాసాను నేను. So this is how you can find out the values. Next, a boat which has a speed of 5 km per hour in still water. నీకేం అర్థమైంది? వాటర్ తో కంపేర్ చేస్తే బోట్ యొక్క వెలాసిటీ. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఈజ్ 5 km per hour. క్రాసెస్ రివర్ ఆఫ్ విడ్త్. రివర్ విడ్త్ ఎప్పుడు? D 1 km. along the shortest path. Shortest path. Time taken 15 minutes. మళ్ళీ చూడండి, కిలోమీటర్ పర్ అవర్, కిలోమీటర్. సో దీన్ని అవర్స్ లో కన్వర్ట్ చేస్తే 15 minutes ఈక్వల్స్ టు హౌ మెనీ అవర్స్? 1/4 hour. నౌ షార్టెస్ట్ పాత్, ద వెలాసిటీ ఆఫ్ ది రివర్ వాటర్ ఎంత? వెలాసిటీ ఆఫ్ రివర్ వాటర్ అది కూడా కిలోమీటర్ పర్ అవర్స్ లో అడుగుతున్నారు, మనం ఏం మార్చక్కర్లేదు. నౌ ఇది షార్టెస్ట్ పాసిబుల్ పాత్. సో ఇది నా విడ్త్ ఆఫ్ ది రివర్. షార్టెస్ట్ పాసిబుల్ పాత్ లో వెళ్ళాలి అంటే దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో ఇది VBW అవుతుంది, దిస్ ఈస్ VBG అండ్ దిస్ ఈస్ VWG. మనకి మళ్ళీ సేమ్ మోడల్ క్వశ్చన్ వచ్చింది చూడండి. టైమ్, డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి టైమ్ ఇస్ ఈక్వల్ టు ఆల్వేస్ వర్టికల్ డైరెక్షన్ లో వెలాసిటీ VB. సో VB ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైమ్ టేకెన్, డిస్టెన్స్ 1 km by 1/4. సో VB ఎంత వచ్చింది మళ్ళీ నాకు? 4 km per hour. సో 4 km per hour ఎందుకు చేశారు మ్యామ్? బికాస్ VBW 5, ఇది 4, ఆబ్వియస్ గా ఇది ఎంత వస్తుంది నాకు? 3 కదా, అకార్డింగ్ టు పైథాగరన్ ట్రిప్లెట్. సో VW ఎంత వచ్చింది నాకు? 3 km per hour. ఇప్పటికి ఈ మోడల్ మీకు వచ్చేసి ఉండాలి. సో డయాగ్రామ్ డ్రా చేయడం వస్తే బేసికల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. నంబర్ 1 డయాగ్రామ్ డ్రా చేయడం, నంబర్ 2 టైం టేకెన్. టైం ఎప్పుడు కూడా
వర్టికల్ డైరెక్షన్ లో వెలాసిటీ తీసుకోవాలి. దట్స్ ఇట్. A man can swim in still water with a speed of 2 meters per second. అంటే అతని వెలాసిటీ, మ్యాన్, బోట్, స్విమ్మర్ ఏ పదం ఇచ్చినా ఒకటే. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఈజ్ 2 meters per second. మ్యాన్ ప్లేస్ లో, స్విమ్మర్ ప్లేస్ లో నేను బోట్ అనుకున్నాను పేరు, అంతే. He wants to cross a river of water current speed VW is equal to √3 meters per second along the shortest possible path. Again, shortest possible path. Then in which direction should he swim? ఏ డైరెక్షన్ లో స్విమ్ చెయ్యాలి? మనకి ఇది తెలుసు, θ ప్లస్ 90 degrees ఎంత అని అడుగుతున్నాడు. యాక్చువల్ గా విత్ రివర్ వాటర్ తీసుకోవాలి మనము. సో దిస్ ఈస్ ద రివర్ అండ్ దిస్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ది రివర్. అండ్ ఇక్కడి నుంచి మనము స్టార్ట్ అయ్యేది ఏమి ఇచ్చాడు? షార్టెస్ట్ పాసిబుల్ పాత్. సో షార్టెస్ట్ పాసిబుల్ పాత్ అంటే దిస్ ఈస్ ద డైరెక్షన్. ఇది VBW అండ్ దిస్ ఈజ్ VW, సారీ దిస్ ఈజ్ VB అండ్ దిస్ ఈజ్ VW కదా. ఇది తీటా. మనకు కావాల్సింది ఈ మొత్తం ఎంత అని అడుగుతున్నా. 90 ప్లస్ తీటా చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీటా కావాలి. నీకు గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకో. VW ఈస్ గివెన్ యాజ్ √3 అండ్ దిస్ ఈస్ గివెన్ యాజ్ 2. నీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ ఆర్ నోన్ టు యూ. సో తెలిసిన ఇన్ఫర్మేషన్ ని బట్టి ఫార్ములా రాసుకోవడమే. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అనగానే ఏం గుర్తుకు రావాలి? సైన్ తీటా. సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది ఎక్కడ వస్తుంది మనకి? సైన్ 60 degrees. సో తీటా వాల్యూ ఎంత వచ్చింది? 60 degrees. దేర్ఫోర్ 90 ప్లస్ తీటా అంటే 90 plus 60 degrees is equal to 150 degrees. So this will be the answer. Next, a river is flowing from west to east. River eppudu west to east, left to right వెళ్తుంది. So velocity of river water ఎంత ఇచ్చాడు? 9 km/h. If a boat capable of moving at a maximum speed of 27 kilometers in still water. బోట్ వాటర్ తో కంపేర్ చేస్తే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఈజ్ 27 km/h. క్రాసెస్ ఎ రివర్ ఇన్ హాఫ్ అ మినిట్. ఇది చాలా ఇంపార్టెంట్. టైం టేకెన్ ఎంత? హాఫ్ అ మినిట్. అక్కడ km/h లో ఉంది, ఇక్కడ హాఫ్ అ మినిట్ 30 seconds. హాఫ్ అ మినిట్ అంటే ఎంత? 30 seconds. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం బిలాంగ్స్ టు షార్టెస్ట్ పాత్, షార్టెస్ట్ టైమ్. మీకు ఎలా తెలుస్తుంది? చాలా తక్కువ టైంలో క్రాస్ చేయాలి కాబట్టి ఇది షార్టెస్ట్ టైమ్. షార్టెస్ట్ టైమ్ ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ యాంగిల్ కూడా ఇచ్చాడు. సరే, ఇంకా కొంచెం చదివి చూద్దాము. వైల్ మూవింగ్ విత్ మాక్సిమం స్పీడ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 150 degrees టు ద డైరెక్షన్ ఆఫ్ రివర్ ఫ్లో. కాదు, ఇది షార్టెస్ట్ టైం కాదు. మనకి టైం తక్కువ ఉన్నా కూడా ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడు చూడండి, దానిని బట్టి కూడా అర్థమైపోతుంది. ఇది విడ్త్ ఆఫ్ ది రివర్, వాడి యాంగిల్ 150 degrees. 150 degrees మీనింగ్ 90 degrees ప్లస్ 60 degrees కదా. 90 degrees ప్లస్ 60 degrees. సో ఖచ్చితంగా యాంగిల్ 150 degrees ఉండాలంటే ఇలా వెళ్ళాలి. వీడు ఇలా వెళ్ళాలి అంటే పాత్ ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ VBW అవుతుంది, దిస్ ఈజ్ VBG అండ్ దిస్ ఈజ్ VW. సో ఇది షార్టెస్ట్ టైం కాదు, షార్టెస్ట్ పాతే వస్తుంది. దెన్ వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ది రివర్? విడ్త్ ఆఫ్ ది రివర్ ఎంత అని అడుగుతున్నాడు. మనకి విడ్త్ ఆఫ్ ది రివర్ ఏ ఫార్ములాలో తగులుతుంది చెప్పండి. విడ్త్ ఆఫ్ ది రివర్ కావాలి అంటే ఖచ్చితంగా టైం టేకెన్ ఫార్ములాలో తెలుస్తుంది. టైం టేకెన్ బై, నాకు ఇక్కడ యాంగిల్ 60 degrees తెలుస్తుంది కదా, నాకు యాంగిల్ 60 degrees తెలుస్తుంది. టైం టేకెన్ కి వర్టికల్ డైరెక్షన్ లో వెలాసిటీ కావాలి. సో అయితే నాకు VB తెలియాలి, లేదా D బై, నేను ఇందాక చెప్పాను 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇటువైపు VBW cos 60 degrees వస్తుంది, ఇటు VBW sin 60 degrees వస్తుంది. సో మనకి ఐదర్ VBG కావాలి లేదా VBW cos θ కూడా తీసుకోవచ్చు. నాకు ఏది తెలిస్తే అది రాస్తాను. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత ఇచ్చారు మనకి? డిస్టెన్స్ ట్రావెల్డ్ విడ్త్ ఆఫ్ ది రివర్, అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సారీ, టైం టేకెన్ 30 seconds తీసుకున్నాను.
డిస్టెన్స్ ట్రావెల్డ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు VBW ఇది సెకండ్స్ లో ఉంది, ఇది కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉంది, మార్చుకోండి. 27 × 5/18 మీటర్స్ పర్ సెకండ్ లోకి మారిపోతుంది. 9 18 9 27 15/2 మీటర్స్ పర్ సెకండ్. సో అది నేను ఇక్కడ రాస్తాను. 15/2 అంటే 2 ఇక్కడికి వస్తుంది. సో D is equal to 15 × 30/2. సో 15. సో సారీ, నేను cos 60 మర్చిపోయాను చూడండి. cos 60. సో cos 60 is again 1/2. సో 2 కూడా పైకి వెళ్తే D is equal to 30 × 15/4. సో 2 times 2 15 times 225/2. సో 112.5 meters. 112.5 meters అనేది ఆన్సర్. నాట్ వెరీ లెందీ, బట్ ఇందులో ట్రిక్ ఏంటి, టైం అనేది మనం పట్టుకోవాలి. టైంకి వర్టికల్ డైరెక్షన్ లో వెలాసిటీ ఐడెంటిఫై చేయడం కూడా రావాలి. ద స్పీడ్ ఆఫ్ అ స్విమ్మర్ ఈజ్ 4 km/h ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ తో పోలిస్తే కాబట్టి వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఈజ్ 4 km/h. Swimmer, boat, man, all are same. If the swimmer makes his strokes normal to the flow of river width, so width of the river 1 kilometer, he reaches a point 750 meters down the stream. 750 meters down the stream అంటే డయాగ్రామ్ నీకు వచ్చిందా రాలేదా? ఇలా వెళ్దాం, నార్మల్ గా ఇలా వెళ్దాం అనుకున్నాడు, కానీ 750 meters డౌన్ ద స్ట్రీమ్ ఇక్కడ ల్యాండ్ అయ్యాడు. సో ఇది VBW అవుతుంది, దిస్ ఇస్ VBG అండ్ దిస్ ఇస్ VW. అండ్ ఆ 750 meters ఏంటమ్మా, అది X కదా. 750 meters ఇస్ నథింగ్ బట్ X. అన్ని కిలోమీటర్స్ లో ఉన్నాయి, ఆన్సర్ కూడా km/h లో కావాలి కాబట్టి ఐ విల్ కన్వర్ట్ దిస్. 750 × 10⁻³ కిలోమీటర్స్ లోకి కన్వర్ట్ చేసేద్దాం. నా క్వశ్చన్ ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ ది రివర్ వాటర్ VW ఎంత అని అడుగుతున్నాడు. మనకి చాలా క్లియర్ గా X కి ఫార్ములా తెలిస్తే, X ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇంటూ టైం. వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఈజ్ VW. మరి టైం టేకెన్ ఇవ్వలేదు కదా, దట్స్ ఓకే. టైం టేకెన్ కి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వెలాసిటీ ఇన్ వర్టికల్ డైరెక్షన్. వెలాసిటీ ఇన్ వర్టికల్ డైరెక్షన్ ఈజ్ 4. ఓకే, సో 4 రాయను, VBW అని రాస్తా. VBW అయిపోయింది అన్న. X ప్లేస్ లో ఎంత రాసుకుంటాం మనము, 750 × 10⁻³ ఇస్ ఈక్వల్ టు 4 × 1 kilometer బై VBW. సారీ, VW మనం ఫైండ్ అవుట్ చేయాలి, 1/4. సో 4 తో మల్టిప్లై చేస్తే VW ఇస్ ఈక్వల్ టు 300 × 10⁻³ So VW is equal to 3 km/h. This is the answer. Next, the stream of a river is flowing with a speed of this much. Stream of a river given VW is equal to 2 km/h. A swimmer can swim at a speed of 4 km/h. Swimmer can swim annaru. So VBW is equal to 4 km/h. What should be the direction of the swimmer with respect to the flow of river? So theta plus 90 degrees enta అని అడుగుతున్నారు. To cross the river in straight. Cross the river straight గా వెళ్ళడానికి మనకి ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఒకటి హైపోటెన్యూస్, రెండోది ఆపోజిట్ సైడ్. ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. సో సైన్ థీటా వేసుకోవచ్చు కదా. సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు 2/4 ఇస్ 1/2. దట్ మీన్స్ థీటా ఎంత వస్తుంది నాకు, 30 degrees. సో థీటా ప్లస్ 90 degrees ఇస్ ఈక్వల్ టు 120 degrees అనేది నా ఆన్సర్ అవుతుంది. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. A person is swimming with a speed of 10 meters per second at an angle of 120 degrees with the flow of river. సో ఇది చూడగానే మనం డయాగ్రామ్ డ్రా చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. 120 degrees అంటే 90 కంటే ఎక్కువ. దిస్ ఈజ్ 120 degrees. సో ఆబ్వియస్ గా ఇది మన VBW అవుతుంది, ఇది VBG అవుతుంది, ఇది VW అవుతుంది. డయాగ్రామ్ ఫటాఫట్ వచ్చేసేయాలన్నమాట. అప్పుడు నీకు యాంగిల్ ఎంత అవుతుంది, ఇది 120 degrees, ఇది 90 degrees కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 30 degrees. ఖతం కహాని.
at a point directly opposite on the other side of the river, the speed of the flow is x. Speed of the river flow x అంటున్నాడు. ఇది ఎంత కనుక్కోవాలన్నమాట. సో ఇంకేమైనా ఇచ్చారా? టు అ పాయింట్ డైరెక్ట్లీ ఆపోజిట్. సో దట్స్ ఓకే, మనకు అవసరం లేదు. మీరు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ ని అబ్జర్వ్ చేయండి. ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. సో మనకి హైపోటెన్యూస్ ఈస్ గివెన్ 10 meters per second. సో ఆపోజిట్ సైడ్ కావాలి, ఈజీగా వేసుకోవచ్చు. sin 30 degrees is equal to sin 30 is equal to x by 10. sin 30 is 1/2 కదా. సో x is equal to 10/2 is 5 meters. ఈజీ క్వశ్చన్ అన్నమాట. చూసారా, అన్ని 2-3 steps లో అయిపోతాయి మనకి. నా మూవింగ్ ఆన్ టు రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ కొద్దాం. రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్ గా ఇది కూడా రిలేటివ్ మోషన్ సంబంధించింది. రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్ మీద బేస్ అయి ఉంటాయి. సో వాట్ డస్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్ సేస్? ఒక 2 వెక్టార్స్, నువ్వు ఏ వెక్టార్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నావో ఏ బార్ బి బార్, రెండిటిని ఒక ట్రయాంగిల్ కి 2 sides ఎలా తీసుకోవాలి? టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్. చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ వెక్టార్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నావో వాటిని ఒక ట్రయాంగిల్ యొక్క 2 sides టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్. దెన్ థర్డ్ సైడ్ రిప్రజెంట్స్ ద రిజల్టాంట్ టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు యాంటీ క్లాక్ వైజ్ లో వస్తే ఇది ఆపోజిట్ లో రావాలి. ఇవి 2 సేమ్ డైరెక్షన్ లో ఉంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. సో రిజల్టాంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు దీనినే మనము కొంచెం లైట్ గా మోడిఫికేషన్ చేసి ఇక్కడికి వస్తాం. రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ లో బేసికల్ గా ఏం జరుగుతుంది అంటే, వర్షం పడేటప్పుడు మనం నిలబడి ఉన్నాం అనుకోండి, వర్షం ఇలా నెత్తి మీద కొడుతున్నట్లుగా అనిపిస్తుంది, వర్టికల్ గా పడుతున్నట్లుగా అనిపిస్తుంది. అదే మనం పరిగెత్తడం స్టార్ట్ చేసాం, లేదా బైక్ మీద గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుని నువ్వు ఈమని పోతున్నావు, నువ్వు ఎంత స్పీడ్ పెంచుతా ఉంటే వర్షం కూడా ఫట్ 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 అంతే స్పీడ్ గా కొడతా ఉంటుంది మొహం మీద. అదే నువ్వు బైక్ ఆపేస్తే మళ్ళీ వర్షం వర్టికల్ గా పడుతున్నట్లుగా అనిపిస్తుంది. అసలు వర్షం ఏ డైరెక్షన్ లో పడుతుంది అంటే, ఆ వర్షం పడేది వర్టికల్ గా పడచ్చు, కానీ నీకు నీ స్పీడ్ మారిపోవడం వల్ల రిలేటివ్ టు యువర్ మోషన్ వర్షం యొక్క వెలాసిటీ కూడా మారిపోయినట్లుగా అనిపిస్తుంది. సో అప్పుడు వర్షం ఏ డైరెక్షన్ లో పడుతున్నట్లుగా నీకు అనిపిస్తుంది. నిజంగా వర్షం డైరెక్షన్ మార్చుకోదు, కానీ నీకు అనిపిస్తుంది. సో ఏ డైరెక్షన్ లో వర్షం పడుతున్నట్లుగా అనిపిస్తుంది, దానినే వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అంటారు. దాన్ని ఏమంటారు? వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. ఫార్ములా ఏంటి? విఆర్ బార్ మైనస్ విఎం బార్. కాకపోతే ట్రయాంగిల్ లా వాడాలి, అందులో ఏమో ప్లస్ ఉంది. సో ప్లస్ ని తీసుకురావడానికి నేనేం చేస్తానంటే విఆర్ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ విఎం బార్ గా రాస్తాను. ఇప్పుడు మైనస్ విఎం అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ మ్యాన్ కి నెగిటివ్ సింబల్ పెట్టాలి. నెగిటివ్ సింబల్ అంటే ఆపోజిట్ డైరెక్షన్, ఖతం కహాని. సో ఇప్పుడు వీడికి యాక్చువల్ గా వర్షం ఇలా వర్టికల్ గా పడుతోంది, కానీ వీడిలా పరిగెత్తడం మూలాన, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈ డైరెక్షన్ లో వెళ్ళడం మూలాన ఈ డైరెక్షన్ లో వర్షం పడుతున్నట్లుగా అనిపిస్తుంది. సో నౌ దిస్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. మనిషికి ఆ డైరెక్షన్ లో వర్షం పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు వీడు తడవకుండా ఉండాలి అంటే అంబ్రిల్లా ఏ డైరెక్షన్ లో పెట్టుకోవాలి? ఖచ్చితంగా రెయిన్ ఏ డైరెక్షన్ లో పడుతోందో ఆ డైరెక్షన్ కి ఆపోజిట్ లో వీడు అంబ్రిల్లా పట్టుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, రెయిన్ ఇట్లా ఇంకా పడుతోంది అనుకుందాం, ఇదంతా కూడా రెయిన్ అనుకుందాం, రెయిన్ ఇలా పడుతోంది అనుకుందాం. సో రెయిన్ ప్యారలల్ లైన్స్ లోనే డ్రా చేస్తాను. సో రెయిన్ ఇంకా ఇలా పడుతున్నట్లుగా అనిపిస్తోంది వీడికి. ఇప్పుడు వీడు గొడుగు ఏ డైరెక్షన్ లో పట్టుకోవాలి? రెయిన్ నుంచి తడవకుండా ఉండాలి కదా, ఇలా గొడుగు పట్టుకోవాలి. సో ఎంత యాంగిల్ తో వీడు గొడుగు పట్టుకోవాలి? ఎంత యాంగిల్ తో గొడుగు పట్టుకోవాలి అంటే, ఈ రెయిన్ విఆర్ఎం ఏదైతే ఉందో అది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? సో ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ అబ్జర్వేషన్. నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. రెయిన్ యాక్చువల్ గా ఇలా పడుతోంది, మనిషి యాక్చువల్ గా ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాడు విఎం బార్, కానీ మనకేం కావాలి? బోత్ టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్. కాబట్టి దీనికి మైనస్ సింబల్ రావాలి. మైనస్ రావాలి అంటే వెక్టార్స్ లో ఏం చేస్తాం? 180 degrees రొటేట్ చేస్తాం.
సో దిస్ ఈజ్ మైనస్ విఎం బార్. చాలా మంది ఇది మర్చిపోతారు. మన ఫార్ములాలో ఏముంది, మైనస్ విఎం బార్ ని యాడ్ చేయాలి. విఎం బార్ కి మైనస్ ఎవరు, 180 degrees ఆపోజిట్. ఖతం. ఇప్పుడు వీడికి ఇది ఈ డైరెక్షన్ లో, ఇది విఎం బార్. బోత్ ఆర్ టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్, బోత్ ఆర్ టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్. దెన్ రిజల్టాంట్, ఈ రెండు ఇలా వెళ్తున్నాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో విఆర్ఎం బార్ వస్తుంది. ఇది మన రిజల్టాంట్. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. మనిషికి ఒరిజినల్ గా రెయిన్ ఇలా పడుతోంది, కానీ వీడు పరిగెత్తడం వల్ల రెయిన్ ఇలా పడుతున్నట్లుగా అనిపిస్తుంది. సో వీడు అంబ్రెల్లాని ఇక్కడ పట్టుకోవాలి. సో ఎంత యాంగిల్ తో అంబ్రెల్లా పట్టుకోవాలి అని క్వశ్చన్ అడుగుతాడు. వర్టికల్ తో అడగచ్చు, హారిజాంటల్ తో కూడా అడగచ్చు. ఇంకెక్కడ నుంచి సైన్ తీటాలు, కాస్ తీటాలు, పైథాగరస్ థీరంలు వేసుకోవడం. మొహమాటం ఏం లేదు. మనకి ఏది ఇస్తే దానిని బట్టి కాస్ తీటా, టాన్ తీటా, సైన్ తీటా, పైథాగరస్ థీరం ఏదైనా వాడుకోవచ్చు. ఆల్ఫా అడిగాడు, బీటా అడిగాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. విత్ వర్టికల్, విత్ హారిజాంటల్. హీ హాస్ టు హోల్డ్ అంబ్రెల్లా విత్ వాట్ యాంగిల్? వర్టికల్ తో అడిగాడా, హారిజాంటల్ తో అడిగాడా? ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. అయితే రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ లాగానే రెయిన్ ప్లేస్ లో విండ్ ఇస్తాడు, మ్యాన్ ప్లేస్ లో ఏరోప్లేన్ ఇస్తాడు. ఏదైనా ఒకటి. ఓకే. The rain is falling vertically with a speed of 15 meters per second. Velocity of rain is equal to 15 meters per second. The wind started blowing after some time with a speed of 20 meters per second. మనిషి ప్లేస్ లో విండ్ ఉందంటే ఇది వెలాసిటీ ఆఫ్ రెయిన్. విండ్ హారిజాంటల్ గా బ్లో అవుతుంది కదా విండ్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ విత్ ద స్పీడ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ విండ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 20 meters per second. మనం ఏం తీసుకోవాలి, మైనస్ విడబ్ల్యూ తీసుకోవాలి, మర్చిపోకూడదు. సో వెలాసిటీ ఆఫ్ విండ్ ఎంత, 20 meters per second ఇన్ ద ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్. ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ ఆల్రెడీ ఇచ్చేసాడు. వాట్ ఈస్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టాంట్ వెలాసిటీ? రిజల్టాంట్ వెలాసిటీ ఎక్కడ ఉంటుంది? దిస్ ఈస్ ద రిజల్టాంట్ వెలాసిటీ, వి నెట్ బార్. సో రిజల్టాంట్ ఎలా వస్తుంది? పైథాగరస్ థీరం వాడచ్చు కదా. దిస్ ఈజ్ 15 అండ్ దిస్ ఈజ్ 20. సో ఆబ్వియస్ గా పైథాగరస్ థీరం వాడితే రిజల్టాంట్ వచ్చేస్తుంది. సో వి నెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ 15 square plus 20 square. 15 square is 225 plus 400, 625. So 25 meters per second. Khatam. Next. To a man running at a speed of 20 km/h. So ఏమి ఇచ్చాడు రాసుకోండి. Given velocity of man 20 km/h. The raindrops appear to be falling at 30 degrees with the vertical. మీరు డయాగ్రామ్ డ్రా చేసుకుంటే బాగుంటుంది. ఇది వెలాసిటీ ఆఫ్ రెయిన్ అనుకుంటే, మ్యాన్ ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాడు అనుకుంటే, అప్పుడు అపియర్స్ టు బి అంటే ఇది VRM. యాంగిల్ ఎక్కడిచ్చాడు మనకి? యాంగిల్ తీటా ఎక్కడిచ్చారమ్మా? విత్ వర్టికల్ ఇచ్చారు, 30 degrees. అయిపోయింది చూడండి. 30 degrees ఫాలింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ రెయిన్? వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఎంత అని అడిగాడు. మనకి ఇక్కడ చూస్తే ఇది ఇచ్చాడు 20, ఇది కావాలి. సో టాన్ వేసుకోవచ్చు కదా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో టాన్ వేసేసుకుంటే అయిపోతుంది. టాన్ 30 degrees is equal to 20 by VR. Tan 30 degrees formula, tan 30 is 1/√3 కదా, is equal to 20 by VR. So VR is equal to 20√3 meters per second. That's it అమ్మా. క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి, మీరు హ్యాపీగా సాల్వ్ చేసుకోవచ్చు. So there is no, I hope you have got a confidence on rain man problems and river boat problems. ఇంతకంటే ఎక్కువ ఏం చేయక్కర్లేదు, మీరు ఈ మోడల్స్ ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. అండ్ ఇదంతా కూడా మనం ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో చేస్తున్నాము. ఇప్పటికే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, కైనమెటిక్స్ 1D 2D ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ కంప్లీట్ చేశాను. సో అతి తక్కువ టైంలో మీకు కంటెంట్ ప్లస్ కొన్ని ప్రాబ్లమ్స్, మినిమం 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి try to follow this fast track for a quick revision. Okay, so stay tuned for some more to come up. Thank you everybody. Take care.